వెల్కమ్ టు రాజనీతి. తెలుగు చిత్రసీమలో చిరంజీవి గారు, ఆయన బావమరిది అల్లు అరవింద్, వీళ్ళిద్దరిది కూడా డెడ్లీ కాంబినేషన్. చిరంజీవి మెగా హీరోగా, గీతా ఆర్ట్స్ ద్వారా అరవింద్ పెద్ద నిర్మాతగా ఏకకాలంలో ఎదిగారు. సైమల్టేనియస్గా ఇద్దరు ఎదిగారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో, దాన్ని నడపడంలో అల్లు అరవింద్ కూడా కీలక పాత్ర వహించారు. వాళ్ళిద్దరు వారసులు రంగప్రవేశం చేసిన తర్వాత హీరోలుగా అటు అల్లు అర్జున్, ఇటు రామ్ చరణ్, అట్లాగే ఇంకో ఆయన అల్లు శిరీష్ అనుకుంటా, వీళ్ళంతా వచ్చిన తర్వాత గతంలో ఉన్నంత థిక్ రిలేషన్ ఈ రెండు కుటుంబాల మధ్య లేదన్న వార్తలు వస్తున్నాయి. యువ హీరోల మధ్య ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. అప్పట్లో అల్లు అర్జున్ పాల్గొన్న ఒక సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ గురించి మాట్లాడాలంటూ గొడవ చేయటం, నేను మాట్లాడను అని అర్జున్ చాలా క్లియర్గా చెప్పటం, ఇవన్నీ చూసాం. ఆ సమయంలో పవన్ అభిమానులు నిరాశపడ్డారు. అయితే దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. ఒకరి సినిమా ఫంక్షన్లో వేరొక హీరో గురించి మాట్లాడమంటం కూడా కరెక్ట్ కాదులే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా, మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సో మెగా కాంపౌండ్ అంతా కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. రామ్ చరణ్తో సహా అందరూ వెళ్ళారు, హీరోలంతా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ మేనల్లుళ్ళు, అట్లాగే నాగబాబు కుమారుడు, వీళ్ళంతా వెళ్ళారు. జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. చిరంజీవి భార్య కూడా పిఠాపురం వెళ్ళి ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్ కలిసి ఆశీర్వదించారు. అల్లు అరవింద్ కూడా అదే రోజు పవన్ కళ్యాణ్ని కలిశారు పిఠాపురంలో. అయితే సేమ్ డే అదే రోజు అల్లు అర్జున్ నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ప్రచారం చేశాడు. పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయలే. ఎక్కడ పవన్ని గెలిపించాలని మాత్రం ఒక ట్వీట్ పెట్టారు. సో ఇది కూడా, దీని మీద కూడా మెగా అభిమానులు ఆగ్రహానికి కారణమైంది. ఇది కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారానికి రాకుండా కేవలం ఒక ట్వీట్ పెట్టి పవన్ కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్ళటం మీద కూడా వీళ్ళంతా భగ్గమన్నారు. దీని మీద విమర్శలు కూడా వచ్చాయి. సో ఆ విమర్శల మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏమని? శిల్పా రవిచంద్రారెడ్డి తన మిత్రుడు కాబట్టే ప్రచారానికి వెళ్ళాను, తన మిత్రులు ఏ పార్టీలో ఉన్నా పట్టించుకోను, వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తానని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. దీంతో మెగా అభిమానుల ఆగ్రహం ఇంకా పెరిగిపోయింది. ఈ మెగా అభిమానుల ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకునే పుష్ప 2 సినిమా విడుదలని 2 సార్లు వాయిదా వేశారన్న వార్తలు టాలీవుడ్లో షికారు చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆగ్రహంతో బాయ్కాట్ చేశారంటే సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయి, ఆ భయానికే వాయిదా వేశారని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత మొన్న మధ్య పవన్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో ఏదో కర్ణాటక గవర్నమెంట్తో జరిగిన ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ప్రెస్ మీట్లో 40 ఏళ్ల క్రితం హీరోని అడవులను రక్షించేవాడిగా చూపించేవారని, ఇప్పుడు అడవులు నరికి స్మగ్లింగ్ చేసేవాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారని క్యాజువల్గా అన్నారు. అయితే ఇక్కడ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకుని, అందులో ఆయన రెడ్ శాండల్ స్మగ్లర్ పాత్రలో నటించారు కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్లు చేశారన్న విమర్శలు వచ్చాయి. అల్లు అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. తాజాగా మొన్న ఒక సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ ఇంకోసారి మాట్లాడారు. నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, మన ఫ్రెండ్, మనకు కావాల్సిన వాళ్ళ కోసం నేను వస్తా, నేను నిలబడతా, నా మనసుకు నచ్చిందే చేస్తా అని వ్యాఖ్యానించారు. అర్జున్ వ్యాఖ్యలతో మళ్ళీ రచ్చ మొదలైంది. మెగా అల్లు కాంపౌండ్ల మధ్య దూరం పెరిగే విధంగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారని మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ సినిమాలను బహిష్కరించాలని అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈసారి ఈ వివాదంలో తెలుగుదేశం అభిమానులు కూడా పవన్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇది సినిమాలకు సంబంధించిన విషయం అయినప్పటికీ అల్లు అర్జున్ పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నందున టీడీపీ అభిమానులు కూడా మెగా శిబిరానికి మద్దతు తెలుపుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.